నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం నా సామిరంగా. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇప్పటికే యూటర్న్, స్కంద, ది వారియర్ లాంటి సినిమాలు నిర్మించిన శ్రీనివాస చిత్తూరు ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఆషికా రంగనాథ్, బిర్నా మీనన్, రుక్సార్ దిల్లాన్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేయటం, రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద అంచనాలు పెంచేలా ఉండటం, సాధారణంగా అందరి ఆసక్తి సినిమా మీద ఏర్పడింది. దానికి తోడు మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ కూడా కావటంతో ఎందుకో ఈ సినిమా బాగుంటుందని అందరూ భావించారు. దానికి తోడు పండుగ బ్యాక్డ్రాప్ కూడా కావటంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. నా సామిరంగా కథ. ఈ సినిమా అంతా 80స్లో జరుగుతూ ఉంటుంది. గోదావరి జిల్లా అంబాజీపేటలో కిష్టయ్య, అంజీ ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరూ సొంత అన్నదమ్ములేమో అనిపించేంత అన్యోన్యంగా పెరుగుతారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవటంతో కిష్టయ్య అంజీకి అన్నీ తానే పెంచుతాడు. ఆ ఊరి పెద్ద నాజర్ వద్ద పనిచేస్తూ అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు కూతురు వరాలుతో కిష్టయ్య ప్రేమలో పడుతాడు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అది ఇష్టం లేని వరదరాజులు ఆత్మహత్య చేసుకోవటంతో వరాలు పెళ్లి జీవితానికి దూరమైపోతుంది. నిజానికి వరాలను పెద్దయ్య 3వ కొడుకు దాసుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ వరాలు అందుకు ఒప్పుకోదు. తండ్రి చనిపోయాక పూర్తిగా ఒంటరిగా బతికి ఈడుస్తూ ఉంటుంది. అదే సమయంలో పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో ప్రేమలో పడిన భాస్కర్ మీద హత్యాయత్నం జరగటంతో పెద్దయ్య ఆజ్ఞ మేరకు అతన్ని కాపాడే బాధ్యత అంజీకి అప్పజెపుతాడు కిష్టయ్య. ఇక దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన దాసు తన పెళ్లికి అడ్డుపడిన కిష్టయ్యను అంతమొందించాలని అనుకుంటాడు. అందుకు పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో కిష్టయ్యను దాసు ఏం చేశాడు? కొడుకు తన నమ్మిన బంటును చంపుతున్నాడని తెలిసి పెద్దయ్య ఏం చేశాడు? చివరికి కిష్టయ్య వరాలను పెళ్లి చేసుకున్నాడా? భాస్కర్కి పక్క ఊరి ప్రెసిడెంట్ కుమార్తెకు వివాహం జరిగిందా లేదా అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నిజానికి ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. గతంలో మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన పోరింజు మరియు జోస్ అనే సినిమాని తెలుగులో నా సామిరంగా అనే పేరుతో తెరకెక్కించారు. పేరు మార్చడమే కాదు, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసినట్టు ఒరిజినల్గా చూసిన వారు ఇట్టే అర్థం చేసుకుంటారు. నిజానికి కేరళ సంస్కృతికి మన సంస్కృతికి చాలా తేడా ఉంటుంది. ఆ సంస్కృతి బ్యాక్డ్రాప్ మార్చటమే కాదు, చాలా వరకు తెలుగువారికి కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయ్ సఫలమయ్యాడు. నిజానికి గతంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన విజయ్కి ఇది డైరెక్టర్గా మొదటి సినిమా. అయినా సరే కొత్త దర్శకుడు అనే భావన లేకుండా సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే లీనియర్ కాదు. నడుస్తూ ఉండగానే గతంలోకి తీసుకువెళ్లడం, మళ్లీ గతంలో నుంచి వర్తమానంలోకి తీసుకురావడంతో కొంత కన్ఫ్యూజన్ అనిపిస్తోంది. కానీ దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో కేర్ తీసుకున్నారు. అయితే గోదావరి జిల్లాలలో కథ నడిపిస్తున్నారు కాబట్టి పూర్తిగా గోదావరి జిల్లాల యాస ఫాలో అయితే మరింత నేటివిటీ వర్కౌట్ అయి ఉండేది. ఆ యాస కోసం చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపించింది, కానీ పూర్తి స్థాయిలో మాత్రం సఫలం కాలేదు. నాగార్జున లుక్ సహా ఆయన క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించింది. ఊరి పెద్ద మాట కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యే వ్యక్తి అదే ఊరి పెద్ద చేతిలో కత్తిపోట్లు పొడిపించుకోవాల్సి వస్తే ఎలాంటి ఎమోషన్కి లోనవుతాడు లాంటి విషయాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేసినట్టు అనిపించింది. ఒరిజినల్కి సినిమాకి ఉన్న మార్పులు తెలుగువారికి నచ్చేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సినిమా మొత్తానికి ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే వాటిని మరింత డెప్త్గా తీసుకువెళ్లే అవకాశం ఉంది, కానీ ఎందుకో పూర్తి స్థాయిలో దాన్ని వాడుకోలేకపోయారని అనిపించింది. 3 జంటలు వారి మధ్య ప్రేమను కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 3 జంటలు ప్రేమలో పడతారు, కానీ వారి మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మరింత బాగుండేది. అయితే ప్రతి ఫ్రేమ్లోనూ నిండుగా పండుగ వాతావరణం సృష్టించడంలో మాత్రం మేకర్స్ పూర్తి స్థాయిలో సఫలమయ్యారు. పండుగకి పండుగ సినిమాతో వచ్చి హిట్ కొడుతున్నామని చెబుతూనే పండుగలాంటి సినిమా తీసుకురావడంలో మేకర్స్ కృషి అభినందనీయం. ఈ సినిమాలోని ముందుగా నటీనటుల విషయానికి వస్తే నాగార్జున సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద నడిపే ప్రయత్నం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే
ఈ సినిమాలో కొత్త నాగార్జున కనిపించినట్టు అనిపించింది. ముఖ్యంగా లుక్ మాత్రమే కాదు, డ్రెస్సింగ్తో పాటుగా ఆయన మేనరిజం విషయంలో కూడా ఈ సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించారు. తనకంటే చిన్నవాళ్లైనా సరే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి వారితో మ్యాజిక్ చేశాడు. సినిమా మొత్తానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా అంజీ అనే పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. నిజానికి ఇలాంటి పాత్రలు మనవాడికి కొత్త కాదు, కానీ ఈ సినిమాలో కూడా అనుభవంతో ఆడేసుకున్నాడు. రాజ్ తరుణ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఆషిక ఒక పక్క గ్లామర్ వలకబోస్తూనే మరొక పక్క నటనతో కూడా ఆకట్టుకుంది. మిర్నా, రుక్సార్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్గా డాన్సింగ్ రోజ్ ఒక రేంజ్లో నటించాడు. నాజర్, మధుసూదన్ రావు, రావు రమేష్, రవిప్రకాష్, భరత్, మధుమతి వంటి వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి. సినిమాని వేరే లెవెల్లో తీసుకువెళ్లడంలో ఆయన అందించిన పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు కానీ బాగా పనిచేశాయి. కొన్ని పాటలు వినడానికి మాత్రమే కాదు, స్క్రీన్ మీద కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. పండుగ వాతావరణాన్ని సృష్టించడంలో కెమెరామ్యాన్ కూడా తన పనితనాన్ని చూపించాడు. 80ల కాలంలో ఇల్లు సహా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని వదలకుండా అన్నిటినీ సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎక్కడైనా చిన్న పొరపాటు దొరుకుతుందేమోనని చూస్తే ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక నిర్మాణం విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.